ఎవ్వరవునన్నా కాదన్నా రిలీజ్ సినిమాలకు ఈ మధ్య డిమాండ్ తగ్గిపోయింది. ఒకప్పట్లా ఎగబడి చూడ్డానికి ఫ్యాన్స్ సిద్ధంగా లేరు. కామన్ ఆడియన్స్ అయితే కనీసం పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో మరో 3-4 బ్లాక్ బస్టర్స్ రిలీజ్లకు రెడీ అవుతున్నాయి. వీటికి కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ జత చేసి విడుదల చేస్తున్నారు. మరి అవేంటి? ఇంతకీ ఏంటా సినిమాలు? రిలీజ్ వీటితో ఎంత మిగులుతుందో తెలియదు గాని నిర్మాతలు మాత్రం పాత సినిమాలను తెగ విడుదల చేస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మగధీర వచ్చేస్తోంది. గతేడాది ఆరెంజ్ని సెలబ్రేట్ చేసుకున్న ఫ్యాన్స్ ఈసారి మగధీరను అదే స్థాయిలో ఆదరిస్తారా అనేది అనుమానమే. అందుకే గేమ్ చేంజర్ జరగండి పాటను దీనికి జత చేస్తున్నారు మేకర్స్. రిలీజ్లో ఆకట్టుకోవాలంటే ఏదో ఒక జిమ్మిక్ చేయాలి. అందుకే గేమ్ చేంజర్ పాటను మగధీరకు అటాచ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కనీసం ఈ పాట కోసమైనా ఫ్యాన్స్ థియేటర్స్కొస్తారని వాళ్ల ఆశ. గతంలో శంకర్ దాదా ఎంబీబీఎస్ విడుదలైనప్పుడు 20 ఏళ్ల నాటి పాటను కొత్తగా జత చేశారు. అప్పుడది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మార్చి 30న లెజెండ్ రిలీజ్ చేస్తున్నారు. ఎలాగూ ఎన్నికల సీజన్ నడుస్తుంది కాబట్టి దాన్ని వాడుకోవడానికి రంగంలో దించుతున్నారు మేకర్స్. అలాగే ఏప్రిల్ 12న హ్యాపీ డేస్ సినిమాను మరోసారి తీసుకొస్తున్నారు. దీంతో పాటు బొమ్మరిల్లు కూడా ఏప్రిల్ 16న మరోసారి విడుదల కానుంది. మరి వీటికి మునుపటి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.